గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని ఒక వీడియో ద్వారా మీకు తెలియజేశాను. ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ను కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం వారి వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ను మీకు డిస్ప్లే చేస్తూ ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, అందులో డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి, నాన్ డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత ఏ కేటగిరీ వారికి అంటే ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ వారికి, అందులకు మరియు చెవిటి మోగ వారికి, అదర్ కేటగిరీ వారికి, ఈ విధంగా 4 కేటగిరీల్లో ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి, అదేవిధంగా అప్లై చేసుకునే సమయంలో తప్పనిసరిగా జత చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అన్న వివరాలను మరియు ఏ విధంగా అప్లై చేయాలి అన్న పూర్తి వివరాలతో పాటు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్న A to Z వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం అనేది ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితేనే ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. మీరు ఈజీగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తాను, డిస్ప్లే చేస్తాను. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు అంటే దివ్యాంగులకు కేటాయించబడిన వివిధ ఉద్యోగ నియామకపు ప్రకటన 2025-26. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అని ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పాత కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ కృష్ణా జిల్లా నుంచి విడివడి కొత్త జిల్లాలుగా ఏర్పడినటువంటి ఆయా జిల్లాల వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లా దివ్యాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర జిల్లా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు. ఒకవేళ వారు దరఖాస్తు చేసుకున్నా కానీ వారి దరఖాస్తులు రిజెక్ట్ కాబడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వివిధ శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగ నియామకం గురించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన అర్హులైన నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన 38 బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. టోటల్గా ఈ జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి 38 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ 30/3/2026గా నిర్ణయించడం అనేది జరిగింది. ఈ నెల అంటే మార్చి 30వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి వయసు 18 సంవత్సరాలు పైబడి 1/7/2026 నాటికి 52 సంవత్సరాల దాటి ఉండకూడదు. 52 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. 52 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి దివ్యాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఖాళీల వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు డిఎస్సి పోస్టులకు సంబంధించి కేటగిరీల వారీగా పోస్టులను ఇవ్వడం అనేది జరిగింది. అందులకు ఎన్ని పోస్టులు ఇచ్చాయో తెలియజేశారు. బదిరులు అంటే చెవిటి మోగ వారికి, శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి అంటే లోకోమోటర్ డిజబిలిటీ వారికి, ఆ తర్వాత అదర్ కేటగిరీ వారికి, అదర్ కేటగిరీలో ఆటిజం కలిగిన వికలాంగులు ఉంటారు, మేధో వైకల్యం కలిగినటువంటి వికలాంగులు ఉంటారు, నిర్దిష్ట అభ్యాస వైకల్యం కలిగినటువంటి వికలాంగులు ఉంటారు, మానసిక అనారోగ్యం మరియు మల్టిపుల్ డిజబిలిటీ కలిగినటువంటి వికలాంగులు ఉంటారు. ఈ కేటగిరీని అదర్ కేటగిరీ అంటారు. దీన్ని 4వ కేటగిరీగా చేర్చడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 4 డిఎస్సి పోస్టులను మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తము ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 14 పోస్టులను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 14 పోస్టులలో ఎవరికి ఎన్ని కేటాయించారు అంటే ముందుగా ఇక్కడ అందులకు సంబంధించి 4 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. అందులకు సంబంధించి అంటే జనరల్ కేటగిరీలో
4 పోస్టులు కేటాయించడం అనేది జరిగింది. బదిరులకు సంబంధించి చెవిటి మగవారికి సంబంధించి జనరల్ కేటగిరీలో 4 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఇక శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి, లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వారికి 2 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. అదర్ కేటగిరీ వారికి 1 పోస్టును కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 11 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ 11 పోస్టులకు సంబంధించి విద్యార్హత ఏంటి అంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి అని పేర్కోవడం అనేది జరిగింది. ఇక తర్వాత 2వ కేటగిరీ పోస్టు జూనియర్ ఆడిటర్. జూనియర్ ఆడిటర్ పోస్టు ఒకటే ఉంది. ఆ ఒకటి కూడా అందులకు సంబంధించి జనరల్ కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది. ఇక విద్యార్హత ఏముండాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్లో పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి అని పేర్కొన్నారు. ఇక టైపిస్ట్ పోస్టు ఒకటే ఉంది. ఈ టైపిస్ట్ పోస్టు ఇక్కడ బదిరులకు సంబంధించి చెవిటి మగవారికి సంబంధించి జనరల్ కేటగిరీలో ఒకటి కేటాయించడం అనేది జరిగింది. దీనికి ఉత్తీర్ణత సంబంధించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి, కంప్యూటర్ ఆటోమేషన్లో పరిజ్ఞానం కలిగి ఉండాలని పేర్కోవడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇక్కడ మనకు వెటర్నరీ అసిస్టెంట్ ఈ పోస్టు ఒకటి ఉంది. ఈ ఒక పోస్టును మనకు బదిరులకు సంబంధించినటువంటి మహిళలకు కేటాయించడం అనేది జరిగింది. బదిర మహిళలకు కేటాయించడం అనేది జరిగింది. ఈ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణత చెంది ఉండాలి, ఏఎన్ఎం కోర్సు నందు ఉత్తీర్ణత చెంది ఉండాలి అని చెప్పేసి పేర్కోవడం అనేది జరిగింది. ఈ విధంగా డిఎస్సి పోస్టులు టోటల్గా జనరల్ కేటగిరీలో 13 ఉన్నాయి, మహిళా కేటగిరీలో 1 ఉంది. టోటల్గా 14 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 4 మినహాయించి ఓడిఎస్సి అంటే అదర్ డిఎస్సికి సంబంధించి అంటే క్లాస్ 4 జాబ్స్ అంటారు. ఈ క్లాస్ 4 జాబ్స్లో టోటల్గా ఎన్ని ఉన్నాయి అనేది మీకు తెలియజేస్తాను. మెసేజర్ పోస్టు ఇక్కడ 1 ఉంది. ఆ 1 కూడా బదిరులకు సంబంధించి జనరల్ కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఉత్తీర్ణత 7వ తరగతి పాస్ అయి ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్టులు ఇక్కడ టోటల్గా అందుల కేటగిరీలో జనరల్ కేటగిరీలో 5 ఉన్నాయి, బదిరుల కేటగిరీలో చెవిటి మగవారిలో 3 ఉన్నాయి, లోకోమోటర్ డిజబిలిటీ కేటగిరీలో 2 ఉన్నాయి, ఆ తర్వాత అదర్ కేటగిరీలో 1 ఉంది. ఈ విధంగా టోటల్గా 11 ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ అటెండర్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి. ఇక తర్వాత సప్లయర్ పోస్ట్. ఈ సప్లయర్ పోస్ట్ 1 ఉంది. ఇది 1 కూడా బదిరులకు కేటాయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా 7వ తరగతి పాస్ అయి ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత శానిటరీ మేస్త్రి. ఈ శానిటరీ మేస్త్రి పోస్టులు 2 ఉన్నాయి. 1 అందుల కేటగిరీలో ఇచ్చారు, మరొకటి జనరల్ కేటగిరీలో మల్టిపుల్ డిజబిలిటీ కేటగిరీలో ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి 7వ తరగతి ఉత్తీర్ణతగా క్వాలిఫికేషన్ను నిర్ణయించడం అనేది జరిగింది. ఇక తర్వాత హెల్పర్ పోస్టులు 1 ఉంది. ఈ హెల్పర్ పోస్టు బదిరులకు సంబంధించి జనరల్ కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా 7వ తరగతి పాస్ అయి ఉండాలని పేర్కోవడం అనేది జరిగింది. ఇక ఇక్కడ చైర్మన్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఈ చైర్మన్ పోస్ట్ కూడా బదిరులకు సంబంధించి కేటాయించడం అనేది జరిగింది. దీనికి కూడా 7వ తరగతి పాస్ అయి ఉండాలని పేర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయా పోస్టు 1 ఉంది. ఇది స్త్రీలకు కేటాయించారు. ఆ స్త్రీలలో బదిర స్త్రీలకు కేటాయించారు. చెవిటి మూగకు సంబంధించినటువంటి కేటగిరీలో మహిళలకు కేటాయించడం అనేది జరిగింది. దీనికి కూడా క్వాలిఫికేషన్ను 7వ తరగతిగా నిర్ణయించడం అనేది జరిగింది. ఆ తర్వాత వాచ్మెన్ పోస్ట్ కూడా 1 ఉంది. ఇది అందుల కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది. దీనికి 5వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించడం అనేది జరిగింది. ఆ తర్వాత స్వీపర్ పోస్ట్ 1 ఉంది. ఈ స్వీపర్ పోస్ట్ కూడా అందుల కేటగిరీలో అందులకు కేటాయించడం అనేది జరిగింది. దీనికి క్వాలిఫికేషన్గా స్థానిక భాషలు చదవటం రాయటం వచ్చి ఉండాలి అని పేర్కొన్నారు. అంటే తెలుగును చదవడం రావాలి, రాయటం రావాలి అని క్వాలిఫికేషన్గా నిర్ణయించడం అనేది జరిగింది. ఆ తర్వాత క్లీనర్ పోస్టు 1 ఖాళీగా ఉంది. ఇది కూడా అందుల జనరల్ కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి చదవటం రాయడం వస్తే చాలు అని క్వాలిఫికేషన్గా నిర్ణయించారు. ఆ తర్వాత పిహెచ్ వర్కర్ 1 జనరల్ కేటగిరీలో అందులకు కేటాయించారు. మరియు
ఇక్కడ మల్టిపుల్ డిజబిలిటీ కేటగిరీలో 4th కేటగిరీలో మరొకటి కేటాయించారు. ఈ విధంగా 2 పోస్టులు పిహెచ్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్గా చదవటం రాయటం వచ్చి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. నాన్ పిహెచ్ వర్కర్ ఒక పోస్టు జనరల్ కేటగిరీలో ఉంది. ఈ జనరల్ కేటగిరీకి సంబంధించి ఈ పోస్టును లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళకు కేటాయించడం అనేది జరిగింది. దీనికి కూడా ఇక్కడ చదవటం రాయడం వచ్చి ఉండాలి అని క్వాలిఫికేషన్గా నిర్ణయించడం అనేది జరిగింది. టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కేటగిరీ వారికి ఎన్ని కేటాయించారు అంటే ఇక్కడ అందుల కేటగిరీలో నాన్ డిఎస్సి పోస్టులు క్లాస్ 4th పోస్టులు 11 అందులకు జనరల్ కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి ఇక్కడ బదిరుల కేటగిరీలో ఇక్కడ 6 పోస్టులు జనరల్ కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది. ఒకటి మహిళలకు కేటాయించడం అనేది జరిగింది. టోటల్గా బదిరులకు చెవిటి మూగ వారికి 7 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఇక లోకోమోటర్ డిజబిలిటీలో 3 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మల్టిపుల్ డిజబిలిటీ 4వ కేటగిరీలో అదర్ కేటగిరీలో 3 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా జనరల్ కేటగిరీలో ఈ క్లాస్ 4th పోస్టులు 3 ఉన్నాయి. మహిళా కేటగిరీలో 1 పోస్టు కేటాయించారు. టోటల్గా 24 పోస్టులు ఈ క్లాస్ 4th కేటగిరీలో కేటాయించి వీటిని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక తర్వాత ఇక్కడ ముఖ్య సూచనలు అని కూడా ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ ముఖ్య సూచనలు కూడా మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. దృష్టి లోపం అంటే అందులు శారీరక చలనము మరియు ఆటిజము, మేధో వైకల్యము, నిర్దిష్ట అభ్యాసన వైకల్యము, శారీరక మరియు మానసిక మరియు బహుళ వైకల్యాలు గలవారైతే వైకల్య శాతం 40% ఉండవలెను అని పేర్కొన్నారు. అంటే ఇక్కడ అందులకు, లోకోమోటర్ డిజబిలిటీ వారికి, ఆటిజం కలిగినటువంటి వారికి, మేధో వైకల్యం కలిగినటువంటి వారికి 40% వైకల్యం ఉంటే వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక బదిరుల విషయంలో అంటే చెవిటి మూగ వారి విషయంలో దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారము 2 చెవులలో స్పీచ్ ఫ్రీక్వెన్సీ అనేది 70 డిజబుల్స్ అనేది ఉండాలి. వినికిడి లోపం ఉన్న వ్యక్తులు మరియు వినికిడి కష్టం అనగా 2 చెవులలో స్పీచ్ ఫ్రీక్వెన్సీ 60 డిసేబుల్స్ నుండి 70 డిసేబుల్స్ వినికిడి లోపం ఉన్న వ్యక్తులు అర్హులు అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. దరఖాస్తుతో పాటు మీరు జత చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది జాగ్రత్తగా వినండి. పుట్టిన తేదీ ధృవపత్రాన్ని తప్పకుండా జత చేయవలసి ఉంటుంది. రీవెరిఫికేషన్ సదరం సర్టిఫికేట్ అది లేని ఎడల ప్రస్తుతం ఉన్న సదరం వైద్య ధృవీకరణ పత్రాన్ని జత చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా సదరం రీవెరిఫికేషన్ జరుగుతుంది. మీకు సదరం రీవెరిఫికేషన్ జరిగినట్లయితే రీవెరిఫికేషన్ తర్వాత మీకు అందినటువంటి రీవెరిఫికేషన్ సదరం సర్టిఫికేట్ను పెట్టాలి. ఒకవేళ రీవెరిఫికేషన్ జరిగినా కూడా మీకు ఆ సర్టిఫికేట్ అందనట్టయితే పాత సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవచ్చు అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత విద్యార్హతల ధృవీకరణ పత్రము, మీరు ఏ విద్యార్హతలు కలిగి ఉన్నారో వాటి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జత చేయాలి. ఎంప్లాయ్మెంట్ కార్డు, మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ కార్డును తప్పనిసరిగా జత చేయాలి. ఇది మ్యాండేటరీ. ఆ తర్వాత 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కుల ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. స్థిర నివాస ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నేటివిటీ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటారు, దాన్ని కూడా తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది. రేషన్ కార్డును జత చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డును స్వీయ ధృవీకరణ పత్రంతో జత చేయవలసి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోను దరఖాస్తుకు అతికించవలసి ఉంటుంది. ధృవీకరణ పత్రములు జత చేయని ఎడల మీ యొక్క దరఖాస్తును రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత ఎంపిక విధానము ఏ విధంగా జరుగుతుంది అంటే గ్రూప్ 4 డిఎస్సి నందు చూపిన పోస్టులకు సంబంధిత విద్యార్హతలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడును. మరియు క్రమ సంఖ్య 1 నుండి 3 వరకు పోస్టులకు జిల్లా కలెక్టర్ వారిచే నిర్వహించు ఆటోమేషన్ టెస్టులో ఉత్తీర్ణత సాధించవలెను అని పేర్కొన్నారు. అభ్యర్థులకు మెరిట్ సమానంగా వచ్చినచో అధిక వైకల్యము గల అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత కల్పించబడును అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ
1 నుండి 3 వరకు పోస్టులకు అంటే జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, జూనియర్ ఆడిటర్ పోస్టులు కానివ్వండి, టైపిస్ట్ పోస్టులు కానివ్వండి, ఈ 3 పోస్టులకు డిగ్రీలో అత్యధిక మార్కులు వచ్చినటువంటి వారిని మెరిట్ తీయడం అనేది జరుగుతుంది. ఆ మెరిట్ వారికి ఆటోమేషన్ టెస్ట్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ ఆటోమేషన్ టెస్ట్లో పాస్ అయినటువంటి వారికి ఈ పోస్టులను కేటాయించడం అనేది జరుగుతుంది. ఆ ఆటోమేషన్ టెస్ట్లో సమానంగా మార్కులు వచ్చినట్లయితే ఎవరికి ఎక్కువ వైకల్యం కలిగి ఉంటుందో ఆ ఎక్కువ వైకల్యం కలిగినటువంటి వారిని ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇది డిఎస్సి పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్. ఇక తర్వాత నాన్ డిఎస్సి పోస్టులకు సంబంధించి ఇక్కడ అభ్యర్థుల వయస్సును మరియు అంగవైకల్యాన్ని మరియు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి వచ్చినటువంటి మార్కులను కేటాయిస్తూ మెరిట్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాన్ డిఎస్సి పోస్టులలో ఇక్కడ క్లాస్ 4 జాబ్స్లో ఎవరికి ఎక్కువ వైకల్యం ఉంటే వారికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ యొక్క వయసుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మూడింటిని క్యాలిక్యులేషన్ చేసి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనిపైన ఏ విధంగా సెలక్షన్ జరుగుతుందో మరొక వీడియోలో మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను. కనీస విద్యార్హత, సాంకేతిక విద్యార్హతలకు సంబంధించి ఉత్తీర్ణత మార్కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయవలను. అట్లు జత చేయబడని దరఖాస్తులు తిరస్కరించబడును అని పేర్కొనడం అనేది జరిగింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 5వ తరగతి ఉత్తీర్ణత చెందిన వారు అయితే మాత్రము 5వ తరగతి ఉత్తీర్ణతను అక్కడ పేర్కొన్నట్టయితే 5వ తరగతి మార్కులను మీరు తప్పనిసరిగా జత చేయాలి. 7వ తరగతి ఉత్తీర్ణతగా పేర్కొన్నట్టయితే 7వ తరగతి మార్కులను తప్పనిసరిగా మీరు జత చేయాలి. ఇంటర్మీడియట్ పేర్కొన్నట్టయితే ఇంటర్మీడియట్ మార్కులను జత చేయాలి. డిగ్రీ ఉత్తీర్ణతగా పేర్కొన్నట్టయితే డిగ్రీలో వచ్చినటువంటి మార్కుల మెమోను మీరు జత చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఏ క్వాలిఫికేషన్ను నిర్ణయిస్తే ఆ క్వాలిఫికేషన్కు సంబంధించిన మార్కుల మెమోను మీరు జత చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు జత చేయనట్లయితే మీ అప్లికేషన్ను రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఓకే, ఆ తర్వాత అభ్యర్థులు స్థానికతకు సంబంధించి 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా వ్యక్తిగా పరిగణించడం అనేది జరుగుతుంది. మీరు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ జిల్లాలో చదివినట్లయితే మీరు ఆ సొంత జిల్లా వ్యక్తులు అయి ఉంటారు. దీనిని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కృష్ణా జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటే ఈ కృష్ణా జిల్లాలో మీరు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అవుతారు. ఏ జిల్లాలో మీరు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటే ఆ జిల్లాలోనే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక ప్రత్యేక పాఠశాలల్లో చదివిన అంధులు మరియు బధిర అభ్యర్థులు స్థానికతకు సంబంధించి వారి యొక్క తల్లిదండ్రుల స్థిర నివాస ధృవీకరణ పత్రాన్ని జత చేయవలను. ఇక్కడ అంధ విద్యార్థులు కానివ్వండి, బధిర విద్యార్థులు కానివ్వండి, వారి జిల్లాలో వారికి చదువుకునే స్కూల్ లేకపోతే ఇతర జిల్లాల్లో హైదరాబాద్లో కానీ, విశాఖపట్నంలో కానీ, గుంటూరులో కానీ వారు చదువుకున్నట్టయితే వారికి స్థానిక ధృవీకరణ పత్రంగా వారి యొక్క తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రాన్ని జత చేయవలను. అప్పుడు వారు ఆ జిల్లాకు సంబంధించి స్థానిక వ్యక్తులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక ప్రభుత్వం నియమించిన రాష్ట్ర స్థాయి అప్లేట్ ట్రిబ్యునల్ మెడికల్ బోర్డు వారు ధృవీకరించిన అంగవైకల్య శాతంను మాత్రమే పరిగణలోకి తీసుకుని నియామకము చేయబడును. మీ యొక్క అంగవైకల్య ధృవీకరణ పత్రము మీ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ అయి ఉండాలి. అలా మీరు సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేస్తేనే అర్హులవుతారు. ఇతర మాన్యువల్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేస్తే మీరు అర్హులు కారు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక చివరగా ఈ పోస్టులకు మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఒక ఎన్వలప్మెంట్ కవర్ను తీసుకొని ఆ కవర్లో ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా అందులో పెట్టి మీరు ఆ కవర్ను సీల్ చేసి ఆ కవరు పైన విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగానికి దరఖాస్తు అని రాసి ఏ ఉద్యోగానికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ ఉద్యోగం పేరును కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఉదాహరణకు వాచ్మెన్ ఉద్యోగము అయితే మాత్రము విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగానికి దరఖాస్తు వాచ్మెన్ అని రాసి మీరు
ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా కవర్ పైన ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పేరును రాసి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు నేరుగా ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ పూర్తి చేయబడిన దరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయము, కలెక్టర్ వారి కార్యాలయము ఆవరణము, చిలకలపూడి, మచిలీపట్నము అను చిరునామాకు కార్యాలయము పని దినములలో తేదీ 30/3/2026 సాయంత్రం 5 గంటల లోపు స్వయంగా గాని లేదా పోస్టు ద్వారా గాని అందజేయవలెను. గడువు తేదీ తదుపరి అందిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడవు అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ మీరు ఆఫ్లైన్లో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి డిజబుల్ వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక మీకు పూర్తి డీటెయిల్స్తో కూడినటువంటి నోటిఫికేషన్ను మీరు చూడాలి అంటే ఇక్కడ krishna.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ఫుల్ డీటెయిల్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను మీరు చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ను, వెబ్సైట్ లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఆ నోటిఫికేషన్ను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.